కోడుమూరు టమాటా బిర్యానీ కథ. కర్నూలు జిల్లాలోని కోడుమూరు అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊరిలో శ్రీధర్, అతని భార్య ఉమా, వాళ్ళ కొడుకు అఖిల్ ఉన్నారు. ఉమా పగలు కూలి పని చేస్తూ చెమటోడ్చి సంపాదించి ఇంటిని నడిపేది. అఖిల్ పేదవాడే, కానీ చదువులో మంచి తెలివి. శ్రీధర్ ఏ పని చేసేవాడు కాదు, రోజు తాగి ఊరిలో తిరుగుతాడు. ఒకరోజు సాయంత్రం పని నుండి ఉమా అలసిపోయి వచ్చి గడప దగ్గర కూర్చుంది. అఖిల్ బుక్స్ చూస్తూ ఉన్నాడు. శ్రీధర్ మళ్ళీ తాగి వచ్చి, ఏరా అఖిల్, చదివి ఏమవుతావు, పెద్ద కలెక్టర్ అవుతావా అని నవ్వాడు. అప్పుడు అఖిల్ తట్టుకోలేక, నానా నువ్వు తాగడం మానవా, అమ్మ ఎంత కష్టపడుతుంది, మన కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించావా అని అంటాడు. మొదటిసారిగా కొడుకు మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. శ్రీధర్ తల దించుకున్నాడు. మరుసటి రోజు శ్రీధర్కి ఒక గోదాములో రోజువారీ పని దొరికింది. మధ్యాహ్నం అయింది. అందరికీ భోజనం పెట్టారు. అది టమాటా బిర్యానీ. శ్రీధర్ మొదట గబగబా తిన్నాడు. ఒక్కసారిగా ఆగిపోయి, అరే ఇది ఇంత రుచిగా ఉంటుందా, టమాటా బిర్యానీ అంటే ఇదేనా పక్కవాడు అన్నాడు. అయ్యా, మా ఇంట్లో ప్రతి శనివారం ఇదే స్పెషల్. శ్రీధర్ మనసులో, ఉమకి కూడా ఇది వచ్చుంటుంది కదా అని అనుకుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చి, ఉమా ఈరోజు నేను ఏం తిన్నానో తెలుసా, టమాటా బిర్యానీ, చాలా రుచిగా ఉంది. ఉమ నవ్వుతూ, అయ్యో అదా, అది నాకు కూడా వచ్చు అని అంటుంది. శ్రీధర్ ఆశ్చర్యపోయి, నిజమా, మరి మనం కూడా చేసి అమ్మితే అని అంటాడు. ఉమ షాక్ అయింది. నువ్వు తాగడం మానేస్తే నేను చేస్తా అని అంటుంది. శ్రీధర్ కాసేపు ఆలోచించి, మానేస్తా అని గట్టిగా అన్నాడు. అఖిల్ పక్క నుండి, నిజంగానా నాన్న అని అంటాడు. అవునురా, ఇక నుంచి నేను కొత్త శ్రీధర్ అని అంటాడు. మరుసటి రోజు ఉమా తెల్లవారుజామునే టమాటా బిర్యానీ వండి పెట్టింది. శ్రీధర్ సైకిల్ మీద బండి కట్టుకొని ఊరిలో అమ్మడం మొదలుపెట్టాడు. మొదటి రోజు 20 ప్లేట్లు, రెండవ రోజు 40 ప్లేట్లు, వారం రోజుల్లో 100 ప్లేట్లు అమ్మడిపోయాయి. కోడుమూరు టమాటా బిర్యానీ అంటే శ్రీధర్దే అని ఊర్లో వాళ్ళు చెబుతారు. ఒకరోజు శ్రీధర్ డబ్బు తీసుకొని ఇంటికి వచ్చి ఉమ చేతిలో పెట్టాడు. ఇది నీ కష్టం, ఇక నువ్వు కూలి పనికి వెళ్ళొద్దు అని అంటాడు. ఉమ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు. అఖిల్ ఆనందంతో నాన్నని అతుక్కొని, నాన్న నేను చదివి పెద్దవాడినై మీ ఇద్దరిని గర్వపడేలా చేస్తా అని అంటాడు. శ్రీధర్ గట్టిగా, నా కొడుకు కలెక్టర్ అవుతాడు, కానీ ముందు అతని నాన్న మంచి మనిషి అవ్వాలి. ఒకరోజు పాత తాగబోతు స్నేహితుడు వచ్చి, ఏరా మళ్ళీ ఒక గ్లాస్ వేద్దామా అని అంటాడు. శ్రీధర్ నవ్వుతూ, ఇప్పుడు నేను తాగేది ఒకటే, టమాటా బిర్యానీ సువాసన. అందరూ నవ్వారు. కోడుమూరు గ్రామంలో ఇప్పుడు శ్రీధర్ పేరు గౌరవంగా మారింది. ఉమా సంతోషంగా ఉంది. అఖిల్ చదువులో ముందుకు సాగుతున్నాడు. కథలో నీతి, కుటుంబం కోసం చేసిన చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాన్నిస్తుంది.